ఏపీ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ దక్కలేదు. అటు ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచారు. పులివెందుల విజయం చారిత్రాత్మకమన్నారు సీఎం చంద్రబాబు. తొలిసారిగా పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 2 స్థానాల్లో ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. అధికారికంగా గుండాయిజం చేసి టీడీపీ గెలిచిందని విమర్శించారు. ఏపీ కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో అధికార టీడీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత ఇలాకాలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,735 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో పాగా వేసింది తెలుగుదేశం. నువ్వా నేనా అన్నట్లు జరిగిన జెడ్పీటీసీ పోరులో చివరికి టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల్లో ఊహించని అపజయాన్ని మూటకట్టుకుంది వైసీపీ. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీ చేశారు. పులివెందుల్లో తొలిసారిగా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో 11 మంది నామినేషన్లు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చునన్నారు. ప్రజలు తొలిసారిగా తమ ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా ఓట్లు వేశారని చెప్పారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నందని ప్రజలు ధైర్యంగా ఓటేశారన్నారు చంద్రబాబు. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 దశాబ్దాలకు ఓటేశామని పులివెందుల ప్రజలు చెప్తున్నారని, అంటే ఇన్నేళ్లుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపామని ట్వీట్ చేశారు పవన్. మాజీ సీఎం జగన్ నేర ప్రవృత్తిని పులివెందుల ప్రజలు చీకొట్టారన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. పులివెందుల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉండటంతోనే ప్రజలు ఆదరించారని ఎక్స్లో పోస్టు చేశారు హోంమంత్రి అనిత. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్లతో గెలిచారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు పోలవగా సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందన్నారు మాజీ సీఎం జగన్. అధికారికంగా టీడీపీ గూండాయిజం చేసిందని ఆరోపించారు. ఒక్కో పోలింగ్ సెంటర్కు 100 మందిని పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టి రిగ్గింగ్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూలీ చేశారని మండిపడ్డారు జగన్. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో లంక గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. వచ్చే 24 గంటల్లో పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐఎండీ. వచ్చే 24 గంటల్లో పలు జిల్లాలో ఆకస్మిక వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.